ఇవాళ తెలిసిందంటే కేసీ కెనాల్ కూడా అక్కడ నుంచి 10 TMC, కేసీ కెనాల్ కూడా 10 TMC అక్కడి నుంచి. అరే కేసీ కెనాల్ ఇక్కడి నుంచి ఎట్టిస్తావు అసలు, దానికి ఉన్న సపరేట్ తుంగభద్ర నుంచి ఉన్నది కదా అంటే లేదు. జీవోలు ఎన్ని జీవోలు వచ్చినాయండి? 2004 మేలో ప్రభుత్వం వస్తే 2006 వరకు 8 జీవోస్ వచ్చినాయి. 2006 జనవరి వరకు 8 జీవోస్ అన్న శ్రీశైలం మీద 8 జీవోలు వచ్చినాయి. ఆ జీవోల యొక్క ఏంటిదంటే ఒక జీవోలో కేసీ కెనాల్కు 10 TMC అలకేట్ చేసినట్టుగా ఆ నేమ్ ఆఫ్ వర్కులు ఉండదు. అదొక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ దేనికో ఒక ప్రాజెక్టుకి ఇస్తూ సెకండ్ పేజీలో సెకండ్ పేరాలో ఒక సెంటెన్స్ యాడ్ చేశారు అన్నట్టు. One sentence was included in the second page, that means second para, that this 10 TMC can be drawn from Srishailam through Pothiredipadu. ఒక సెంటెన్స్ ఉన్నది రెఫరెన్స్. దాని తర్వాత ఇంకేదో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. అదేవిధంగా ఆయన 40,000 క్యూసెక్స్ ఏదైతే పోతిరెడ్డిపాడుకి ఇచ్చిండో పర్మిషన్, అది కూడా ఒక డైరెక్ట్ నేమ్ ఆఫ్ వర్క్లో లేదు. దట్ వాజ్ ఆల్సో ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫర్ గాలేరు నగరి. అందులో ఇస్తూ ఒక 4-5 పాయింట్లలో ఒక పాయింట్ 40,000 క్యూసెక్స్కు ఇంక్రీజ్ చేసినట్టున్నది. అంటే అట్లా 3-4 జీవోలలో డైరెక్ట్గా లేకుండా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇస్తున్న దాంట్లో సెకండ్ పేరాను థర్డ్ పేరాను ఆయన కావాల్సింది రాసుకుంటాడు అన్నట్టు. అది అసలు కేసీ కెనాల్కు శ్రీశైలం నుంచి ఉన్నదని ఎవరు అనుకోలేదు. ఎక్కడిదే అన్నారు. మొత్తం జీవోలను పేర సెంటెన్స్ చదివితే అక్కడ దొరికింది 398 జీవోలో సెకండ్ పేజీలో సెకండ్ పేరాలో ఉన్నది ఒక సెంటెన్స్. అంటే ఈ విధంగా జీవోలు ఇచ్చుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు, వాళ్ళ రాజ్యం కాబట్టి మనతో ఉన్నా కూడా వాళ్ళు మనం కేర్ చేయకుండా జీవోలు ఇచ్చుకున్నప్పుడు మన రాజ్యం వచ్చింది, మనం ఇప్పుడు జీవోలు ఇచ్చుకోవడానికి ఏం భయం అని జీవోలని ఎవడే లెటర్స్ అక్కడ పోదాం, ఎవడు కొట్లాడతాడో అక్కడ చూద్దాం. అసలు జీవోలు ఇవ్వడానికి మనకి భయం ఏంది ఇంకా. కాబట్టి మనం ఈరోజు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ఏదైతే తీసుకున్నామో డెఫినెట్గా దాన్ని జీవో త్వరగా తెచ్చుకోవాలి. దాని తర్వాత ఇంకా కృష్ణా మీద మనకు ఉన్నటువంటి అన్నిటి కూడా ఇంకా ఫర్దర్ ఇంకేమైనా చేయాలనుకుంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాగార్జున సాగర్ నుంచి మనం ఫ్లడ్ ఫ్లోస్ అయినా ఎందుకు తీసుకోవాలి? ఒక 30,000 క్యూసెక్లు 30,000 క్యూసెక్లు. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ నుంచి ఒక 15 days బ్యాక్ ఒకటి వచ్చింది. డైరెక్ట్గా ఒక కెనాల్ని సర్వే చేయమని చెప్పేసి పెన్నాకు సర్వే చేయమని చెప్పి వచ్చినప్పుడు మనం నాగార్జున సాగర్ లెఫ్ట్ ఇప్పుడు ఏమో అక్కడ ఏంటంటే SLBC లో లెవెల్ కెనాల్ని మేము 2 విధాలుగా వాడుతున్నాం. అది నాగార్జున సాగర్ వెన్ ఇట్ ఈస్ ఎట్ FRL కండిషన్ అది గ్రావిటీ ద్వారా ఒక 1200 క్యూసెక్స్కే. మనది ఆలోచనే పెద్దగా లేదు. పెద్దగా ఏదామంటే 1,200 క్యూసెక్లు పెట్టి ఫ్లడ్ ఫ్లో అంటున్నాం. దాన్ని వాడేమో 44,000 పెడతాడు, మనం 1,200 క్యూసెక్లు పెట్టి దాన్ని ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే ఫుల్ ఉన్నప్పుడు గ్రావిటీ, తక్కువ ఉన్నప్పుడు 27 meters లిఫ్ట్. అయితే ఇప్పుడు మనం నాగార్జున సాగర్ నుంచి ఒక 30,000 40,000 క్యూసెక్లకు ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకుంటే ఖమ్మం దాకా పోయి ఎక్కడైనా పోయింది, మొత్తం తెలంగాణ ఎక్కడైనా తిరగదు, మొత్తం తీసుకోబోతాం అన్నీ కలుపుకుంటాం. ఫ్లడ్డే కదా. సాగర్ నుంచి సర్ప్లస్ అయితే ఇక్కడ పోయేది అక్కడికే కదా. సర్ప్లస్ అయినప్పుడు జాగ్రత్తగా మనం వాడుకుందాం. 1,200 ఏంటి 30,000 తీసుకుందాం. అది మనకి ఇప్పుడు వాళ్ళ చేతలతో మనకు ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి మనం కూడా తీసుకోవాలి సాగర్ నుంచి. 1,200 ఎందుకు? ఈ విధంగా శ్రీశైలం నుంచి కూడా ఇప్పుడు SLBC టనల్ అంటే TBM మనకేమో కేసీఆర్ గారు చెప్తుండేది. దానికి అంటే దాన్ని అలా నత్త పెట్టి మనము పని అయితే లేదంటే అదే మషినే నత్త అని. అది దాని యొక్క రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ సో స్లో. నత్త నడక నడుస్తుందంటే అందులో పెట్టిన మషినే నత్త, అది నడిచేదే అంత రేటు. కాబట్టి దాన్ని మనకు రావాలంటే ఇంత కష్టపడి ఇంత చేస్తే అన్ని నుంచి వచ్చేదంతా 4,000 క్యూసెక్కుల 4,000 క్యూసెక్స్. అదే నువ్వు వెలిగొండ దిక్కు పెట్టుకునేది నీకు 12,000 క్యూసెక్లు పెడతావు. ఇప్పుడు కూడా మనం నాగార్జున మన ఇక్కడి నుంచి కాకుండా మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం నుంచి కొడితే అసలు 70 కిలోమీటర్లతో ఎంత పెద్ద వ్యాసం పెట్టుకున్నాం. 20,000 క్యూసెక్లు డ్రా చేసుకునే అవకాశం ఉన్నది మనకు. అసలు
శ్రీశైలం నుంచి టన్నల్, నో టన్నల్ బోరింగ్ మషిన్, ఓన్లీ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్తోనే ఒక 70 కిలోమీటర్స్ అవుతుంది మనకి. గ్రావిటీ ద్వారా వస్తాయి నీళ్ళు. ఈ టీబీఎంతో పెట్టుకుంటే ఇన్ని చేసినా కూడా ఆమెకి 10 ఏళ్ళు అయినా కూడా పని చేసింది 25 కిలోమీటర్లు, ఇంకా 19 కిలోమీటర్లు కావాలి. అది కావాలంటే కూడా ఇంకా 3-4 ఇయర్స్ పట్టేటట్టుంది. దానికంటే డీబీఎం చెప్పేసి ఒక్కొక్కరికి 10 కిలోమీటర్లు ఇచ్చేస్తే, ఒక్కొక్కరికి 10 కిలోమీటర్లు ఇచ్చేస్తే 2-3 సంవత్సరాల్లో కథమైపోతుంది 10 కిలోమీటర్స్. కాబట్టి 70 కిలోమీటర్స్ అనుకోండి, ఒక 7 మెంబర్స్కి ఇచ్చేస్తే మనకు వచ్చేస్తే శ్రీశైలం నుంచి కూడా. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే తప్పించి మనము ఆంధ్రప్రదేశ్తో మనము పోరాటం చేయలేము. ఇక వీడు ఎంత చెప్పినా కూడా మనకి అన్నిటినీ ఎట్లున్నాయంటే మనం గట్టిగా లేకపోతే ఉన్నాయి ఊసిపోయేటట్టు చేసేటట్టుంది వాడు. అసలు ఏది కూడా ఏది మొదలు పెట్టకపోతే అది బంధు, ఏది మొదలు పెట్టే అది బంధు. కాబట్టి అన్ని ఇమ్మీడియట్గా షురూ చేసుకోవాలి, మన చక్క నడవాలి. అప్పుడే మనకు బంగారు తెలంగాణ వస్తుంది. ఈ నెగ్లెక్ట్ అయిన ప్రాజెక్టులు అన్నిటికీ కూడా మనం జీవం పోసినట్టుగా మనం పనిచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రంగాల మీదుగా తీసుకొచ్చి మనం చేసినప్పుడే మనం ఈ నీళ్ళని కానీ అన్నిటినీ మనం సాధించుకొని జనాలకు మంచినీళ్ళతో పాటు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అన్నేదో అనంతపురం గురించి మాట్లాడుతుండేది ఇప్పుడు దాకా. అంటే సార్ జవాబు చెప్పారనుకోండి కదా, దుమ్ము కూడా చెప్పేసి అదే నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టాలి. నాసిక్ రూపాయల ప్రింటింగ్ కూడా పెట్టాలి. ఉన్న ప్రాజెక్ట్స్ చేయాలి. ముందు కాంతాలపల్లి కానీ ఏది కాంతాలపల్లి కథ చేయ 2 ఏళ్ళ. అవునే, అదే కాదు మనం ఆలోచన పెద్దగా ఉండాలంటున్నా ఇప్పుడు నుంచి. చెరువులు ఇంతవరకు 45,000 చెరువులు గత 5 ఏళ్ళలో ఎప్పుడు సర్ప్లస్ అయినాయి. చెరువుల గురించి మాట్లాడడానికి రాలేదు. చెరువులు కాబట్టి కందనపల్లి గురించి చెప్తున్నాను. కందనపల్లితో పాటుగా మనం కృష్ణా మీద కూడా ఇంకేం చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తున్నాను. కాబట్టి మనం ఇవన్నీ సాధించే దాంట్లో మనం అంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే వస్తుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీఆర్సీ చర్చ వారికి అందరికీ మరొకసారి హృదయం తెలియజేస్తూ జై తెలంగాణ.